మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ నమస్తే. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనండి ప్రేక్షకులకు నమస్కరిస్తూ రసూల్ గురించి మీ ముందుకు వచ్చాడు. ఈరోజు వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో ఈరోజు నిద్రిస్తున్న యువతకి తట్టి లేపే అద్భుతమైన అమృతం లాంటి ఔషధాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ ఔషధం చాలా ఛానల్లో చెప్పాను, ఎంతోమంది లబ్ధి పొందారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఈరోజు ఉద్యోగ వేటలో టెన్షన్లకు గురై ఆ ఒళ్ళలో ల్యాప్టాప్లు పెట్టుకొని ఆపరేటింగ్ చేసి ఈ చేతుల్లో మొబైల్ పట్టుకొని ఈ చెత్త కార్యక్రమాలన్నీ చేసి శృంగారానికి దూరమవుతున్నారు. ఓకేనా? వీటిని మన శరీరం సక్సెస్ఫుల్గా చేసుకోవాలంటే కొందరు అలా మెడికల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకొని అవి మింగి అది ఎంతో సుఖపడి ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది, సుఖాన్నిచ్చి రోగాన్ని ఇచ్చిపోతుంది. సుఖాన్నిచ్చి రోగాన్ని మీకు ఇచ్చిపోతుంది గిఫ్ట్. ఇక యూరిన్లో మంట, యూరిన్ చేస్తాడు, కుచ్చుకుంటూ ఉంటుంది, మంటగా ఉంటుంది, యూరిన్ స్లో రావడం, ఫాస్ట్ రావడం, నురుగు రావడం, ఇక లబోదిబో ఈ సమస్యలతో బాధపడి ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే క్రియాటిన్ టెస్ట్, ఇక క్రియాటిన్ చెక్ చేస్తే వానికి క్రియాటిన్ పెరిగింది. ఇది దేనికి? మన సుఖాని కోసం మింగిన బిళ్ళ ఇచ్చిన గిఫ్ట్ మనకిది. ఇక తినే ఆహారాలు అదుపు తప్పినాయి, క్రియాటిన్ పెరిగి 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 డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి మృత్యువాత పడుతున్నారు. దీనికి కారకులు ఎవరు? పుట్టించిన తల్లిదండ్రులా, మీతో పాటు తిరిగిన స్నేహితులా, బయట తిన్న ఆహారాలా? ఓ యువత మేలుకోండి. వాటికి మనం ఏమి చేయాలా? భయపడే అవసరము లేదు. భయభ్రాంతికి గురవుతున్న నా సోదరుల కోసం చక్కటి అద్భుతమైన మన వంటింట్లో దొరికే వస్తువులతో అమృతం లాంటి ఔషధాన్ని మీకు తెలియజేస్తాను. గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 50 గ్రాముల జాజికాయ, 50 గ్రాముల జాపత్రి, 100 గ్రాముల తాటి బెల్లం, 100 గ్రాముల గసగసాలు, 10 గ్రాముల యాలక్ గింజలు విడివిడివిడిగా ఒక్కొక్కటి దంచి 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 అన్ని రోట్లో కలిపి దంచితే ఏది అందులో కనపడకూడదు, అన్ని కరిగిపోవాలా. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మూడెలకొచ్చే పరిమాణంలో అలా చప్పరించి అలా పాలు తాగడం అలవాటు చేసుకుంటే ఏదైతే ఈ మధుమేహగ్రస్తులు, ఈ సాఫ్ట్వేర్ కుర్రనాయళ్ళు, ఈ మొబైల్లో చెత్త కార్యక్రమాలు చూసి అసలైనదంతా మరిసిపోయిన పిల్ల యదవలు, వీళ్ళందరికీ నా బిడ్డలు, మీరు ఏదైతే కోల్పోయారో జీవితంలో అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమున్నాయి ఇందులో? జాజికాయ, జాపత్రి, మసాలా దినుసులు, బిర్యానీ లెగేస్తాం, పానిబిడ లెగేస్తాం, తాటి బెల్లం, కాఫీలు వాడతాం, ఔషధాలకు వాడతాం, మంచి ఐరన్, గసగసా నరాలలో ఉత్తేజాన్ని పుట్టిస్తుంది, రక్తశుద్ధి చేసేకి యాలక గింజలు, ఇవన్నీ మనవే. ఇవన్నీ మన వంటింట్లో దొరికే భారతీయ వంటకాలలో అగ్రస్థానానికి వెళ్ళిన అద్భుతమైన ఔషధాలు. వీటిని ఈ విధంగా సేవించుకొని పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు ఎవరైనా వాడచ్చు. యువకులు వాడితే కామోద్రేకం, పిల్లలు వాడితే ఎనర్జీ, అమ్మమ్మలు వాడితే శరీర సౌందర్యం. ఎవరైనా వాడచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. ఇవి సేకరించేటప్పుడు మంచి నాణ్యత గల ఉండాలి. ఆ జాజికాయని బద్దలు కొట్టి ఇలా ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ ఉండకూడదు, అది ఫంగస్. అవి లేకుండా చక్కటి ఈ జాజికాయని కానీ జాపత్రి కానీ తెచ్చిన తర్వాత
జాజికాయ జాపత్రి తెచ్చి కొద్దిగా వేయించుకోవాలా. జాజికాయ జాపత్రి గసగసాలు ఇవన్నీ వేయించుకొని ఒక్కొక్కటి రోట్లో దంచి 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 అంత దంచితే ఒక హల్వా మాదిరి తయారవుతుంది. ఇంకా ఫాస్ట్గా ఉండాలంటే గాజు కంటైనర్లో భద్రపరుచుకొని రాగుల్లో కానీ సద్దల్లో కానీ జొన్నల్లో కానీ దీన్ని అలా మగ్గి పెట్టాలి 21 days. లేదంటే అలాగే తీసుకొని తినచ్చు. ఇంకా ఎనర్జీ ఉండాలంటే అది కొద్దిగా తేనె వేస్తూ కల్వంలో నూరచ్చు. మంచి తేనె, కొట్లో అమ్మే తేనె వద్దు. ఎక్కడైనా పల్లెటూరు వాళ్ళ తేనె అమ్ముతుంటారు. ఇందులో ఈ తేనె కలిపి వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని మీరు సప్పడించి పాలు తాగారా ఎంతో అద్భుతం. మధుమేహం వచ్చిన తర్వాత శృంగారానికి దూరమై ఎంతో బాధపడుతుంటారు నా సోదరులు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇటువంటి ఔషధాన్ని మీరు తయారు చేసుకొని ఇదొక బూస్టర్గా మీరు అలవాటు చేసుకోండి. చేతగాదా నాకు చెప్పండి, దానికి ఒక సలహా ఇవ్వగలను. చూసారా, ఇవన్నీ మన ఇంట్లో పెట్టుకొని ఈరోజు మనం ఎంతో బాధపడుతున్నాం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. శుభ్రంగా చేసుకొని ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్పై నా నంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. షేక్ రసూల్ గురూజీ. జై హింద్.